హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్ ప్రేమరాజు ఎన్ఎస్ఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పేసి వీడియో చేస్తున్నానండి. అది మనందరికీ తెలుసు, సెప్టెంబర్ 10 వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే, అంటే ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం. ఇది 2003 సెప్టెంబర్ 10న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఇలాంటి రోజు అంటూ ఉంటుందని చెప్పేసి చాలామందికి తెలియదండి. అందుకని చెప్పేసి నేను ఈ విషయం మీద మాట్లాడదామని అనుకుంటున్నాను. మనందరికీ తెలుసండి, మన జీవితం అనేది ఒక వరం, ఎంతో అందమైనది, అలాగే విలువైనది కూడా. దానిని తనివి తీరా ఆస్వాదించాలి, అనుభవించాలి తప్ప మధ్యలోనే అర్ధాంతరంగా ఆపుకోకూడదు. ఇంత అందమైన జీవితంలో కష్ట నష్టాలు, అవమానాలు, అనుమానాలు ఇవన్నీ సహజంగా ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే అవి లేకుంటే అసలు అది జీవితమే కాదు కాబట్టి. ఇవన్నీ జీవితంలో ఒక భాగమే కానీ ఇవే శాశ్వతం కాదు. ఈ చిన్న విషయం తెలిసి కూడా ఎంతోమంది తమ జీవితాన్ని అర్ధాంతరంగా మధ్యలోనే కాలదనుకుంటున్నారు. ఇలాంటి చిన్న చిన్న కారణాలకి తమ 100 ఏళ్ల జీవితాన్ని మధ్యలోనే ఆపేసుకుంటున్నారు. వాళ్ళ ప్రాణాలని వాళ్ళే బలవంతంగా తీసుకుంటున్నారు. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం ఆత్మహత్యల కారణంగా 7,20,000 మంది కంటే ఎక్కువగా మరణిస్తున్నారు. వీరిలో 15 నుంచి 29 ఏళ్ల వయసు ఉన్నవారు ఎక్కువగా ఉన్నారు. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గల వారిలో మరణానికి మూడో ప్రధాన కారణం ఆత్మహత్య. ప్రపంచ ఆత్మహత్యల్లో 73% తక్కువ మరియు మధ్య ఆదాయం దేశాల్లోనే జరుగుతున్నాయి. అంటే మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉన్న దేశాల్లో, అలాగే తక్కువగా సంపాదించేవారు ఎక్కువగా ఉన్న దేశాల్లో ఈ ఆత్మహత్యలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అలాగే ప్రతి సంవత్సరం ఆత్మహత్యల కారణంగా 7,20,000 మంది కంటే ఎక్కువగా మరణిస్తున్నారు. ఇలా రోజు రోజుకి ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ఉదయం పేపర్ చూస్తే చాలు అవే వార్తలు కనిపిస్తాయి. ఇందులో ఎక్కువగా ఆత్మహత్యల వార్తలు ఉండటం బాధాకరం. అలాగే మన భారతదేశంలో 2018లో ప్రతి జిల్లాలో 323 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అలాగే 2019లో ప్రతి జిల్లాలో 345 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. అలాగే 2020లో ప్రతి జిల్లాలో 2,030 మంది ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. ఇప్పటికీ ఇలా ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ మన దేశంలో రికార్డ్ అయిన ఆత్మహత్యల సంఖ్య. ఇలాగే ప్రపంచం మొత్తం మీద ఎన్నో ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మీలో ఎంతమందికి తెలుసు ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్న దేశాల లిస్టులో మన దేశం కూడా ఒకటని? అలాగే మీకు తెలుసా, మన దేశంలో ఇప్పటికీ ప్రతి గంటకు 14 ఆత్మహత్యలు జరుగుతున్నాయని? ఇవి నేను చెప్పినవి కాదండి, ఎన్సీఆర్బీ అనే బృందం వాళ్ళు చెప్పినవి. ఎన్సీఆర్బీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనే బృందం వాళ్ళు చెప్పినవి. ఈ రికార్డ్స్ పరంగా చూసుకున్నట్లయితే మన భారతదేశంలో ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడ్డ వారిలో రైతులు, అలాగే విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. వీరి ఆత్మహత్యకు గల కారణాలు బహుముఖంగా ఉంటాయి. ఇవి జీవిత మార్గంలో ఉన్న సామాజిక, సాంస్కృతిక, జీవ సంబంధమైన, మానసిక మరియు పర్యావరణ కారకాల ప్రభావంతో ఉంటాయి. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఆత్మహత్య కేసులు నమోదవడంతో WHO బృందం వారు 2003లో సెప్టెంబర్ 10న అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ఈ అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారో వారికి జీవితం పట్ల ఆసక్తి కలిగించి ఆత్మహత్య చేసుకోవాలన్న వాళ్ళ ఆలోచనలను మార్చి జీవితం పట్ల అవగాహన కల్పించడమే ఈ అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఈ ఆత్మహత్యలను ఆపడానికి నివారణలు కూడా ఉన్నాయి. ఏ వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడో ఆ వ్యక్తి యొక్క కుటుంబం పాత్ర చాలా కీలకం. వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే, నిరాశతో ఉన్న వారిని గమనించాలి, వారిని దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా ఓదార్చాలి, నేనున్నానంటూ భరోసా కల్పించాలి, సమస్య పరిష్కరించాలి, సూచనలు చేయాలి, కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో వారికి నేర్పించాలి. విద్యార్థులైతే బాల్యం నుంచే వారిలో మనోధైర్యాన్ని నింపాలి. చిన్న చిన్న విషయాలే కాదు, పెద్ద సమస్యలు వచ్చినా ఏ విధంగా ఎదుర్కోవాలో వివరిస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం వల్ల మనం ఎంతో కొంత ఆత్మహత్యలను నివారించవచ్చు. ఈ వీడియో ద్వారా నా వీడియో చూస్తున్న వారికి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక క్షణం ఆగి ధైర్యమే జీవితం, బతికి సాధిస్తాం అనుకోండి. బతికి సాధిస్తాం అనుకుంటే భవిష్యత్తు బాగుపడుతుంది, మరెన్నో జీవితాలు బాగుపడతాయి. వీడియో చూడటానికి వచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్.